దిమ్మలు కూలగొడితే గుణపాఠం చెప్తాం. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే భౌతిక దాడులకు పిలుపు. ఇది సీఎం దిగజారుడు తరానికి నిదర్శనం. బీజేపీతో రేవంత్ చీకటి స్నేహం హరీష్ రావు అంటుండు. సారు, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మరో సీఎం హోదాకు సీఎం దానికి అర్హుడవని నువ్వే చెప్పుకుంటుంటావు. ఎందుకంటే నీ కార్యక్రమంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇతర సమయాలలో నువ్వేం చేసినావు అనేది నీకు తెలుసు. దిమ్మలు కూలగొడితే గుణపాఠం చెప్తాం. ఏ దిమ్మలు కూలగొడుతురు, ఎవరు చేస్తురు, అధికారం మీద ఉన్నప్పుడు మరి మీరేం చేసిరు, మీరు గివే మీరు పంచాయతీలు ఉంటే మీడియా ప్రతినిధులు, మీడియా యాజమాన్యాలు మీరు తలుపులు పెట్టి కొట్టుకోరు అంటే మీ పార్టీలకు సంబంధించి ఏదైనా ఉంటే వాళ్ళు మీరు పెట్టుకోరాదు రే. ఈ జనాల మధ్య ఎందుకు రుతురు? లేకపోతే నువ్వు ఆయన రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఓ దగ్గర ఓ రూమ్లో వేసుకొని కొట్టుకోరాదు రే. ఆడ శాత కాదు, మళ్ళీ కనబడంగానే ఈ ప్రజల పిచ్చోళ్ళని చేయనికో నమస్తే అన్న, నమస్తే సార్, నమస్తే మంచిది, ఇది కథ పోనీగా. అయితే నిన్న రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఏం మాట్లాడుతుందంటే మారీచుడు, సుబాహితుడు ఏముండే వాళ్ళ పేర్లు, అవన్నీ కథలు మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ ని ఆల్రెడీ బొంద పెట్టిరు, ఇక ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు దిమ్మలు కూడా లేకుండా వేయాలి, దిమ్మలు కూలిపోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి అదే ఒక రకమైన దిమ్మలు కూడా కొట్టడం అంటే అది భౌతిక దాలే కదా. దిమ్మలు కూడా కొడితే ఇల్లుకుంటారా, వీళ్ళు పోయి వాళ్ళ దిమ్మలు కూడా కొడతారు. ఇక కార్యకర్తలు తనుకోవాలి. నువ్వు చాలా వరకు అబ్జర్వేషన్ చెయ్యి. ఇప్పుడు ఆయన తిట్టా, ఈయన తిట్టా, ఈ ఇద్దరి మధ్యనే రాజకీయం నడుస్తూ ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఇతర అంశాల గురించి మాట్లాడే నాదుడు లేడు. 6 గ్యారంటీల గురించి ఒక్కోడు కార్డు ఈ కార్డు పట్టుకుని రారి, నాది జిమ్మదారి, నాది బాధ్యత అని ఈరినోళ్ళ ఇదంతా గోస అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన దిమ్మలు కూడా దిమ్మెలు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టేసినాము, ఇక పూలదండేసి దినాలకు ఇంత సదికుడు తినిపోడే అన్నట్టుగా ఆయన మాట్లాడుతుండు. ఇక మా తెరువు వస్తే ఊకునేది లేదు, లొల్లి పంచాయతీ అని ఈయన అంటుండు. వీళ్ళ వైపే రాజకీయం దింపుతుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే సామాన్య పేద ప్రజల వైపు, బీసీ రాజకీయాల వైపు ఇలాంటి మాటలు ఏడొస్తాయో, ఏడ ఇబ్బంది కలుగుతుందో అన్న విషయం ఎప్పుడు వీళ్ళు ఒక డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. విషయం ఏదైనా పెద్దగా జరుగుతున్నప్పుడు దాన్ని సైడ్ ట్రాక్ మళ్లించడం కోసము ఇలాంటివన్నీ ఆయన వస్తావా అంటే ఆయన నువ్వెంత అంటే నువ్వెంత, ఇదే పని ఉంటుంది తప్పితే ఇంట్లో ప్రజలకు ఉపయోగపడేం లేదు. మళ్ళీ గీడుండేది కార్యకర్తలు గాల్లే, గా బీసీలే, గా సామాన్య ప్రజలే, అందుండేటోళ్ళు గాల్లే. వీళ్ళేమో ఏసీలో తిరుగుతుంటారు, వాళ్ళేమో ఓసీ దాయికి ఇంట్లో అంటుంటారు అనే పరిస్థితి కాడికి వచ్చింది. ఓకే, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చెయ్యి. దునపోతు మీద వర్షం పడ్డట్టే. కానీ స్క్రిప్టే ఇదంతా. విశ్లేషణ చేయడం వచ్చా, అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.